ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో కూలిన దుర్ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న 8 మంది ప్రాణాలు నిలబెట్టేందుకు వందలాది మంది శ్రమిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతుంది. ఘటనకు మీరంటే మీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టన్నెల్లో ఉన్నవారి కార్మికుల జాడ మాత్రం కనిపించడం లేదు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 1000కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులను 2005లో చేపట్టింది అప్పటి ప్రభుత్వం. 2007లో పనులు ప్రారంభించారు. 2013 వరకు పనులు వేగంగానే నడిచినా ఆ తర్వాత పనులు నెమ్మదించాయి. ఇప్పుడు 14 కిలోమీటర్ వద్ద తవ్వకం పనులు చేపడుతుండగా నీరు, మట్టి లీకేజ్ కారణంగా టన్నెల్లో సిగ్మెంట్ బ్లాక్ ఆకస్మికంగా విరిగిపడి ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా నీటి వరద రావడంతో పాటు రాళ్లు, రప్పలు, మట్టి పడ్డంతో కార్మికులు బయటకు రావటం కష్టమైంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం, నేవీ కమాండోలు, రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే 2023లో ఉత్తరాఖండ్ టన్నెల్ కూలిన సందర్భంలో బాధితులను కాపాడిన బృందం సభ్యులు రంగంలోకి దిగారు. అప్పటి రెస్క్యూ ఆపరేషన్ బృందంలోని 6 సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి వరకు 43.93 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. దీనిని 2 వైపులా ఇన్లెట్, అవుట్లెట్ తవ్వాలని నిర్ణయించారు. నీటిని తీసుకోపోయే సైడ్ నుంచి 19.50 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 6 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే 2019 నుంచి ఓటనీరు వచ్చి పనులు ముందుకు సాగలేదు. అయితే ఊటనీటిని తోడేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఓటనీరు మళ్లీ రాకుండా మట్టి, రాళ్లు పడకుండా సిమెంట్, పాలియూరిథిన్ గ్రౌండింగ్ చేయించారు. ఇటీవలే పనులు తిరిగి ప్రారంభించగా ఈ దుర్ఘటన జరిగింది. రెండు 2007 నుంచి ఎడమగట్టు పనులు కొనసాగుతున్నాయి. దాని తర్వాత చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కానీ ఎస్ఎల్బీసీ పనులు మాత్రం అక్కడే నిలిచిపోయాయి. మట్టి, బురద, ఓటనీరు రావడంతో 2019లో ఆగిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి చేపట్టింది. పనులు పూర్తయి కొన్ని రోజులకే ఈ దుర్ఘటన జరగటం ప్రాజెక్ట్ పనులపై మళ్లీ నీలిమేఘాలు అలుముకున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ ప్రాజెక్టుగా నిలవనుంది.